అమరవీరులకు సాధిద్దాం అమరవీరుల ఆశయాలను సాధిద్దాం అమరవీరుల ఆశయాలను సాధిద్దాం అమరవీరుల ఆశయాలను తెలంగాణ అమరవీరులకు సాగిద్దాం తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని సాగిద్దాం తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని దగ్గర ఉన్నాడు సార్ అన్న కొద్దిగా ఇంకా రావా కొద్దిగా ఇంకా जन जन मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना మన వీరులకు నా తరఫున తెలంగాణ జనసమితి తరఫున విలీన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ చరిత్రలో ఆనాటి హైదరాబాద్ రాష్ట్ర చరిత్రలో ఇది ఒక కీలకమైనటువంటి ఘట్టం. ప్రజలు చాలా సుదీర్ఘకాలం పాటు హైదరాబాద్ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామిక మార్పు కోసం ఫ్యూడల్ నియంతృత్వ పాలన అంతం కావాలి, ఒక ప్రజాస్వామిక పాలన రావాలి అనే లక్ష్యంతో వారు పోరాటం కొనసాగించారు. ఈ పోరాటానికి వచ్చిన డిమాండ్స్లో రెండు పార్శ్వాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యం అంటే కేవలం ప్రాతినిధ్య ప్రభుత్వం ఏర్పడటం మాత్రమే కాదు, ప్రాతినిధ్య ప్రభుత్వంతో పాటు సామాజిక జీవితంలో కూడా సమానత్వం పెంపొందాలి, ప్రజలు సమానంగా కలిసిమెలిసి జీవించే అవకాశం రావాలి అని ఆనాటి ఉద్యమాలు కోరుకున్నాయి. అంటే సామాజిక జీవితంలో సమానత్వం, రాజకీయ జీవితంలో ప్రజాస్వామ్యం, ఇది ఆనాటి ఉద్యమాల యొక్క ఆకాంక్ష. ఆ ఆకాంక్ష మేరకు సాగిన పోరాటాల ఫలితంగా మొత్తానికి నిజాం పాలన అంతమైపోయింది. నిజాం పాలన అంతమై హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది. అది సెప్టెంబర్ 17కు ఉన్నటువంటి ప్రత్యేకత. విలీనం జరగగానే అప్పటి వరకు కూడా తమకు నిరాకరించబడిన భాగస్వామ్యం పెంపొందుతుందని ప్రజలు భావించారు. కానీ వెంటనే ఆ భాగస్వామ్యం దొరకలేదు. ఆ భాగస్వామ్యం దొరకకపోగా మరి నాన్ ముల్కీలు ఈ ప్రాంతానికి తరలి రావటం వల్ల ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఆశించిన భాగస్వామ్యం దొరకకపోవటం వల్ల మొత్తానికి అసంతృప్తి మాత్రం కొనసాగింది. ఆ అసంతృప్తి మన రాష్ట్రం ఆంధ్రతో విలీనం కావడంతో ఇంకా తీవ్రమైంది. ఆ తీవ్రమైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రజలు విలీనాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలపటాన్ని వ్యతిరేకించారు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును వ్యతిరేకించారు. తర్వాత ప్రత్యేక రాష్ట్రం కోసం 69లో పోరాటం చేశారు. మలిదశ ఉద్యమం దాకా అది కొనసాగి మొత్తానికి ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మారింది. ప్రత్యేక రాష్ట్రంగా మారిన ఈ సందర్భంలో ప్రజలు ఈ చారిత్రక వారసత్వాన్ని, ఈ విలీన దినాన్ని గుర్తు చేసుకోవటంలో ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రం మనం ఏర్పరచుకున్నటువంటి ఈ సందర్భంలో ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం ప్రయత్నం జరగాలి. అది ఈ ప్రాంత ప్రజల యొక్క చారిత్రక ఆకాంక్ష. ఆ ఆకాంక్షను నెరవేర్చవలసిన అవసరం ఉందని చెప్పి మనం ఇవాళ ఈ జెండా ఎగిరేసి గుర్తు చేస్తాం. అది ఇవాళ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ప్రజలు మా కుల మతాల పేరుతో వేరైపోలేదు, ఘర్షణ పడలేదు. కుల మతాలకు అతీతంగా ఐక్యమై అందరూ కూడా ఒక ప్రజాస్వామిక స్ఫూర్తితో
లౌకిక స్ఫూర్తితో వాళ్ళు ఐక్యమై నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకించారు. ఫ్యూడల్ పెత్తందారి వ్యవస్థను వ్యతిరేకించారు. అది మనం ఇవాళ అర్థం చేసుకోవాలి. అందరూ కూడా సామాజిక జీవితంలో సమానత్వాన్ని ఆకాంక్షించారు. దాన్ని సాధించడమే ఇవాళ లక్ష్యంగా ఉండాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. ఆ లక్ష్య సాధన కోసం ఆనాటి పోరాట యోధులను కానీ ఆ తర్వాత జరిగిన పోరాటాలను కానీ స్ఫూర్తిగా తీసుకుంటూ మనం పనిచేయవలసిన అవసరం ఉంది. ఒక ప్రజాస్వామిక తెలంగాణ మన లక్ష్యమని చాటి చెప్పవలసిన అవసరం ఉంది. ఆనాటి పోరాటాల స్ఫూర్తితో వాటి వెలుగులో ఒక సమానత్వ సాధన కోసం, సామాజిక న్యాయ సాధన కోసం కట్టుబడి ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం. ఇది ఇవాళ మనందరి ముందు ఉన్నటువంటి కర్తవ్యం. చాలా ఇవాళ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందాలి, వాళ్లకు భాగస్వామ్యం దొరకాలి. ఈ ఉద్యమం కోసం నిలబడ్డటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ గౌరవప్రదమైన జీవితం దొరకాలి. ఇది మనం కోరుకుంటున్నాం. ఆ లక్ష్య సాధన కోసం ఐక్యంగా నిలబడదాం, సంఘటితంగా సాగుదాం. ఆనాడు కులమతాలకు అతీతంగా ఎట్లా కలిసి ఐక్యంగా సాగినరో ఇవాళ కూడా మనం అదే దృష్టికోణంతో వ్యవహరించాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం. ఈ సెప్టెంబర్ 17 ప్రత్యేకతను అర్థం చేసుకుందాం. దాని వెనుక దాగి ఉన్న ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షను అర్థం చేసుకుందాం. ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి ఐక్యంగా ముందుకు సాగుదామనే సందర్భంగా పిలుపునిస్తాం. సెప్టెంబర్ 17 విలీన దినోత్సవాన్ని పురస్కరించుకొని సాయుధ పోరాటంలో అమరులైనటువంటి ఉద్యమ వీరులందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ వారి త్యాగాల పునాది మీద ఈరోజు తెలంగాణ గడ్డ మీద మూవన్నెల జెండా ఎగురుతున్నదంటే వారి త్యాగాల రూపాన్ని ఈరోజు తెలంగాణ సాధించుకున్నటువంటి ఉద్యమకారులకు, అమరులకు సరైన న్యాయం జరిగే విధంగా కూడా గౌరవ ఎమ్మెల్సీ గౌరవం సార్ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అందరికీ న్యాయం జరిగినప్పుడే వారి యొక్క అమరత్వానికి నిజమైన నివాళులు ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు.